ఇంక నుంచైనా మన టమోటా రైతులు సాహో సీడ్‌కయితే కొంచెం దూరంగా ఉండండి. మీరు నాటుకుంటారనుకుంటే నాటుకోండి. అది మీ ఇష్టం. నేనేం ఫోర్స్ చేయను. నేను ఆల్రెడీ దెబ్బ పడినా, మీరు దెబ్బ పడకూడదనైతే చెప్తున్నాను. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎందుకు నేను దెబ్బ పడినాని చెప్తున్నానంటే, సీడ్ హైట్ పెరగడం లేదు. చెట్టు లాంగ్ అనేది రావడం లేదు. అన్నీ ఇలా రోజ్ కాయలు, జాండీస్ కాయలు పైనొచ్చే చిన్న కాయలు కూడా జాండీస్ కాయలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ తోటే చూపిస్తాను లాస్ట్ వరకే చూసుకోవచ్చు. ఈ కాయలైతే కాయలు పీకలేదులే రేట్ లేవని పెడతాం 100%గా. కాయ చూడండి పైన కలర్ ఎలా ఉందో. కాయ కలర్‌తో పాటు ఏందేందో మచ్చలు మచ్చలు. ఇలా కాయ ఉంటే ఎవరు కొనుక్కుంటారు? ఇంట్లో కూరలకు కూడా మనమే ఎయ్యము. అలాంటిది వంకాయలు ఎవరైనా కొనుక్కుంటారా? కొనుక్కోరు. అలాగే నర్సరీ వాళ్ళు కూడా ఈజీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే సాహో సీడెంట్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. పైన కామెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. సో, నర్సరీ వాళ్ళు కూడా నేను అందరి నర్సరీల గురించి చెప్పడం లేదు. పర్టిక్యులర్‌గా కొంతమంది నర్సరీ వాళ్ళ గురించే మోసం చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నా. అందరు నర్సరీ వాళ్ళు అలా ఉంటారని నేను చెప్పను. కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రైతులు ఇంపార్టెంట్ కొంతమందికి. మన రైతులను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో పర్ఫెక్ట్‌గా అయితే మెయింటైన్ చేస్తారు తోటలు. ఒక రైతు లాస్ అయినా కూడా 10 మంది రైతులు లాస్ అయిపోతారు కాబట్టి. కొంతమంది నర్సరీ వాళ్ళు రాంగ్ సీడ్ అని చెప్పి సహా కూడా అమ్మేస్తున్నారు బ్రో అని చెప్తున్నారు. అది కూడా అయితే చూసుకోండి. మీకు బాగా నమ్మకం ఉంటే తను తెచ్చుకోండి. బిల్లు కూడా అయితే చేపించుకోండి. సాహోనో కాదని కాయలొచ్చినప్పుడు అయితే తెలిసిపోతుంది. 10 దినాలు, 10 దినాలకు తెలిసిపోతుంది కాబట్టి. కాయలే చూసుకోవచ్చు. ప్రతి 3, 4 కాయలకి ఒక కాయ చూసుకోండి. హ్మ్. గుత్తికి ఒక కాయ, 2 కాయలైతే కలర్ అనేటివైతే పడిపోయినాయి. ఒక్కొక్క గుత్తికి. ప్రతి గుత్తికి ఏదో ఉంటాయవి. ఇలా 50% జాండీసు, రోజ్ కాయలు, ఇట్లా కలర్ లేని కాయలు, మచ్చలు మచ్చల కాయలు అన్నీ పడితే రైతుకి ఏంది మిగిలేది? లక్షలు లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. లాసుల్లోకి వెళ్ళిపోతారు. లక్షలు ఇన్వెస్ట్ చేయడం అవసరమా లాసులోకి పోయేకి మనము? ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే చూసుకోండి మీరు. కంపెనీ వాళ్ళకి మీరు చెప్పినా మీరు నర్సరీ వాళ్ళకి చెప్పినా నర్సరీ వాళ్ళు కంపెనీ వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నర్సరీ వాళ్ళు ఈజీగా 20,00,000-40 లక్షల మధ్యలో నారైతే అమ్మేసింటారు. ఒక్కో నర్సరీ వాళ్ళు సింపుల్‌గా చెప్పాలంటే. వాళ్ళకి 40 లక్షలు అమ్ముకున్నా రూ. 1 పోయినా రూ. 1 మిగులుతుంది. రూ. 20,00,000 లాభం వస్తుంది. ముందైతే 10 క్రేట్‌లకి ఒక క్రేట్ ఫ్రీ ఇస్తాండ్రి. ఇప్పుడు 10 క్రేట్‌లకి ఒక క్రేట్ ఫ్రీ ఇయ్యరు. ముందు ఆల్టరేషన్ అనేది చేస్తాండ్రు మధ్యలో. ఆల్టరేషన్ చేయగానే 10 క్రేట్‌లకి ఒక క్రేట్. ఇప్పుడు ఆల్టరేషన్ చేయరు, ఏం చేయరు. దాంట్లో 98 వస్తాయి. రూపాయి వేసుకుని రూ. 100 అవుతుంది క్రేట్. అన్ని రైతులకి లాసులు ఎక్కడ చూసినా కూడా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు సీడ్ తెచ్చుకున్నా కూడా బిల్ అనేది తీసుకోండి. చాలా డూప్ అనేది అయిపోయింది సాహో. ఎత్తిపోయింది. త్వ సీడే ఎత్తిపోయింది. ఇది ఏ దానికైనా గానీ ఒక తరం అనేది ఉంటుంది. దాని టైం అనేది ఉంటుంది. ఆ టైం ఉన్నన్ని రోజులు నడుస్తుంది. టైం అయిపోతే ఏమైపోతుంది? ఎళ్ళిపోతుంది. దీని కథ కూడా అంతే. ఆల్రెడీ సాహో సినిమా వచ్చి 10 ఏళ్ళు అయితాందేమో. అప్పటి నుంచి అయితే ఈ సీడ్ కూడా ఉంది. 10 ఏళ్ళకు తరం అయిపోతుంది. డబుల్ 5,005, 448 ఎలా అయితే ఉన్నాయో ఇది కూడా అంతే. ఆ పొజిషన్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఆహ్, రోగాలకు తట్టుకోదు మెయిన్‌గా. ఇంకో పార్ట్ 2లో ఇంకో వీడియోలో అయితే వస్తా కన్ఫామ్‌గా దీని గురించి. ఈ ఈ దీనికెందుకు ఇలా అయిపోయింది? ఏమి లాసెస్ అనేది కూడా ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. మీకు కూడా మీ తోటలో కూడా ఇలా పనికిరాకన్నా అయిపోయింటే, ఎన్ని స్ప్రేలు చేసినా కూడా తోట నిలచకన్నా ఉంటే, కాయలనేటివన్నీ ఇలా రోజ్ కలర్ మారిపోయుంటే కామెంట్ చేయండి. చూద్దాం. ఆల్మోస్ట్ అందరి తోటలో అయిపోయినాయి నాకు తెలిసి మా సైడు. మీ సైడ్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. చాలా 10 మంది రైతులకి యూజ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు. ఇంకో వీడియోతో కూడా మళ్ళా వస్తాను. మీరు నర్సరీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు బాగుపడతనేది ఒక రైతు తప్ప అందరూ బాగుపడుతున్నారు. అదో చూసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.